కబ్జా చేయాలనుకున్న భూమి కనిపిస్తే చాలు జైలు గుర్తుకు రావాలి అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సెంటు భూమి కబ్జా చేసిన తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు ఆయన. ప్రజల నుండి వచ్చిన అర్జీల్లో మెజారిటీ భూ సమస్యలే ఉన్నాయని, నాకు ఇప్పటి వరకు 1,57,000 అర్జీలు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. ఇతరుల భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టం తీసుకువచ్చామని, సెంటు భూమి కబ్జా చేసిన తాట తీస్తాం, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు చంద్రబాబు. మీ ఆశలు నెరవేర్చే ప్రభుత్వం వచ్చిందని హామీ ఇస్తున్నానని చెప్పారు ఆయన. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విధ్వంసం చేశారన్నారు. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపుల కేసులు తీవ్రమవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కబ్జా కోరులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, వారికి జైలే దిక్కు అని హెచ్చరించారు. కబ్జా చేయాలని ఆలోచన వస్తే జైలు గుర్తుకు రావాలని అన్నారు. భూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం చూపుతామని, రీసర్వేలోని తప్పులను సరిచేస్తామని ప్రకటించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఈడుపుగళ్లు గ్రామంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి రెవెన్యూ సమస్యలకు సంబంధించి పిటిషన్లను సీఎం స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేది తనది ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన అని పేర్కొన్నారు. ఎంతో నమ్మకంతో 57% ఓట్లతో మమ్మల్ని గెలిపించారు. ప్రజల ఆశల్ని నెరవేర్చేందుకు 6 నెలలుగా కష్టపడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనపై సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో మన భూమికి దిక్కు లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు అని వివరించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భారీగా ఫిర్యాదులు వచ్చాయని, వాటిని త్వరగా పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రెవెన్యూ సదస్సులో 95,263 పిటిషన్లు వచ్చాయి. దాదాపు 3 లక్షల మంది సదస్సులకు హాజరయ్యారు అని వెల్లడించారు. పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్తో ఎప్పటికప్పుడు రికార్డులను పరిశీలించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపించాలనేది తమ ఆలోచన అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భూములపై 1-2 కాదు, కొన్ని వందల కేసులు జరిగాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కటే నిర్ణయించుకున్నామని, మీ భూమిని మీకు ఇప్పించే బాధ్యత తీసుకుని పట్టుదలతో ముందుకు వెళుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు కబ్జాపై కఠినమైన చట్టం తీసుకురావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భూమిక పోషించినట్లు తెలుస్తోంది. కబ్జాలను సహజంగా వ్యతిరేకించే పవన్ కళ్యాణ్ వైసీపీ కాలంలో జరిగిన భూ కబ్జాలపై అప్పట్లోనే గొంతెత్తి మాట్లాడారు. తన వారాహి యాత్రలో కూడా కబ్జాలపై తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ప్రభుత్వ భూముల కబ్జాలకు గురికావడం పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జాకోరులు కన్నేస్తారు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై పట్టాలను సృష్టిస్తారు. ఎప్పటినుంచో ఇది తమదే అని నకిలీ దస్తావేజులు కూడా సృష్టిస్తారు. నగరాలు, మహానగరాలలో ఈ కబ్జాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ పరిస్థితి బాగా ఉండేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలోనూ ఎక్కువగా ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో విశాఖలో చాలా ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రతి కబ్జా వెనుకాల ఎవరో ఒక రాజకీయ నేత ఉండడం జరుగుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇలాంటి కబ్జాకోరుల కోరలు పీకే విధంగా చట్టం తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించారు. అనేక విషయాలపై కఠినమైన వైఖరి అవలంబిస్తున్నారు. దీనిలో భాగంగానే కబ్జాలపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధపడింది. ఏపీలో ఇష్టానుసారం ప్రభుత్వ పట్టాభూముల ఆక్రమణలకు పాల్పడిన వారికి తగిన గుణపాఠం చెప్పేలా, అలాంటి కఠిన శిక్షలు విధించి భారీ జరిమానాలతో చెక్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం ఇకపై భూ ఆక్రమణలకు పాల్పడే వారికి గరిష్టంగా 14 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడమే కాదు, ప్రైవేటు భూములు ఆక్రమించుకోవడం పైన దృష్టి పెట్టింది. ఎక్కడో దూరంగా ఉంటున్న వారి భూములను కబ్జా చేయడం, పేదల భూములు లాక్కోవడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు వంటివి నియంత్రించేందుకు ఏపీ భూ ఆక్రమణల నిరోధక చట్టం 1982ను రద్దు చేసి దాని స్థానంలో ఏపీ భూ ఆక్రమణల నిరోధక చట్టం 2024 చట్టం తీసుకొచ్చింది. పాత చట్టం పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకే పరిమితమైంది. దాని ద్వారా 5,000 వరకు జరిమానా, 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం ఉంది. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని భూముల రక్షణకు వీలు కలుగుతుంది. ఆక్రమణదారులకు 10 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష, భూమి విలువతో పాటు నష్టపరిహారం కలిపి జరిమానా విధిస్తారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నిర్ణీత కాలంలో కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకునే వెసులుబాటు ఈ చట్టంలో పొందుపరిచారు. సీఎం మరోసారి హెచ్చరికలతో కబ్జాలపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఇకనైనా ఏపీలో భూముల కబ్జాలు ఆగుతాయో లేదో.